హాయ్ ఫ్రెండ్స్. మన పెద్దలు గంగ శివుడి రెండో భార్యగా అభివర్ణించడం జరిగింది. అలాగే మహాభారతంలో గంగా దేవి శాంతన మహారాజుకి భార్య అయింది. ఆ తర్వాత భీష్మ పితామహుడికి జన్మనిస్తుంది. కానీ శివుడి భార్య కదా, మరి శాంతన మహారాజు భార్య ఎలా అయింది అనే సందేహం మీకు వచ్చుండొచ్చు. దీని మీద పూర్తి వివరాలకు ఈ వీడియోలో చెప్పబోతాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవారు. ఆయన ఒక రోజు యాగం చేయాలనుకున్నారు. అందుకు యాగాశ్వాన్ని సిద్ధం చేశారు. ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగలించి కపిలముని తపస్సు చేస్తున్న చోటనే పెట్టారు. కపిలముని దీర్ఘంగా తపస్సు చేస్తున్నారు. అక్కడికి యాగస్వాన్ని వెతుక్కుంటూ వచ్చిన సాగరపుత్రులకు ఆ యాగాశ్వం కనబడగానే ఆనందంతో కేరింతలు వేసి యాగస్వాన్ని దొంగతనం చేశావంటూ కపిలముని నిందించి తపోభంగం కలిగించారు. తపోభంగం కలిగిన కపిలముని కోపంతో కళ్ళు తెరిచి ఒక్క హుంకారం చేశారు. ఆ కోపాగ్ని వల్ల సగరపుత్రులు దహించకపోయారు. ఈ విషయం తెలిసిన సగరుడు చాలా కుమిలిపోయారు. సగరుడు వంశానికి చెందిన వారే భగీరథుడు. తన పితృదేవతలకు పాపములు తొలగించాలని చాలా తప్పించిపోయారు. చివరకు గరుత్మంతుడు ఉపదేశం మేరకు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. ఆ తర్వాత బ్రహ్మగారి సూచన మేరకు శివుడి కోసం తపస్సు చేశారు. శివభక్తికి ఎంతో సంతోషించిన పరమేశ్వరుడు ఆకాశంలో ఉన్న గంగమ్మను తన జటాజుటంలోకి తీసుకొచ్చారు. గంగ నేను ఎంతో గొప్పదానంటూ గర్వపడింది. అది తెలుసుకున్న శివుడు గంగను జటాజుటంలో బంధించారు. అప్పుడు గంగ తన తప్పును తెలుసుకుని శివుడిని శరణు కోరింది. అప్పుడు శివానుగ్రహంతో గంగ భగీరథుడు వెంటలు భూలోకానికి వెళ్ళింది. అలా గంగమ్మ వస్తూ అక్కడున్న ఊర్లను ముంచేసింది. ఆ తరుణంలో గంగ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని కూడా ముంచేసింది. తపోదీక్షలో ఉన్న జహ్ను మహర్షి కోపోద్రికుడై నీళ్లను ఒక్క కుక్కలో త్రాగేశారు. భగీరథుడు మరియు ఇతర దేవతలు అందరూ వెళ్లి జహ్ను మహర్షి కోపం విడమని ప్రాధేయపడ్డారు. జహ్ను మహర్షి చెవుల నుండి గంగమ్మను బయటకు వచ్చింది. అందుకే గంగమ్మను జహ్ను కూతురిగాను జాహ్నవిగాను పిలుస్తారు. పాతాళ లోకంలో ఉన్న భగీరథుడు పితృదేవతలకు గంగమ్మ ద్వారా పితృకర్మలు చేసి ఊర్ధ్వలోకానికి పంపించారు. ఒకసారి గంగ బ్రహ్మలోకంలోకి వచ్చింది. అదే సమయంలో బ్రహ్మగారితో ఇతర దేవతలు కూడా ఉన్నారు. సన్నటి బట్టలతో ఉన్న గంగమ్మను చూసి మహాభీషుడు మోహంతో చూశారు. గంగమ్మ కూడా మహాభీషుడిని చూసి మోహించింది. అది గమనించిన బ్రహ్మగారు సభా మర్యాద పాటించలేదని మహాభీషుడిని భూలోకంలో మనిషిగా పుట్టు అని శపించారు. మహాభీషుడు పైన మోహంతో ఉన్న భూలోకంలానికి పయనమైంది గంగమ్మ. మార్గ మధ్యంలో అష్టవసులు దర్శనమిచ్చారు. వారిని వశిష్ఠ మహర్షి శపించారని, వారికి శాప విమోచనం కలిగించమని గంగమ్మను కోరారు. వారు మహాభీషుడు శాంతన మహారాజుగా జన్మిస్తారని, ఆయన ద్వారా అష్టవసులను పుత్రులుగా పుడతామని, వారిని గంగానదిలో పడేసి శాప విమోచనం కలిగించమని ప్రాధేయపడ్డారు. అందుకు అంగీకరించిన గంగమ్మ షరతులతో కూడిన శాంతనుని వివాహం చేసుకుంది. 7 పుత్రులు జన్మించారు. అందరినీ గంగమ్మ గంగలో పడేసింది. కానీ 8వ బిడ్డను పడేసే టైంలో శాంతనుడు ప్రశ్నించడంతో గంగ శాంతనుడిని వదిలి వెళ్ళిపోయింది. ఆ బిడ్డే మహాభారతంలో ఉన్న భీష్ముడు. ఇప్పటి వరకు మీరు 2 సందర్భాలు చూశారు. మొదటిది శివుడు గంగను ధరించారు, కానీ గంగమ్మను వివాహం చేసుకోలేదు. శివుడు గంగాధరుడుగా అంటారు, కానీ గంగాపతిగా ఎక్కడా పిలవరు, ఎక్కడా సంబోధించలేదు. కానీ గ్రంథాలలో గంగమ్మను భరించారు కాబట్టి భర్త అని సంబోధించవచ్చు. కానీ మహేశ్వరుడు ఎప్పటికీ ఏకపత్ని వ్రతుడే. సో ఇది ఈనాటి టాపిక్. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.